కూటమి పరిపాలన వచ్చిన తర్వాత బాగానే ఉందమ్మా, బాగానే చెప్తున్నారు. ఆ సూపర్ సిక్స్ అన్నాడు, అవి బాగానే ఇచ్చాడు. ఎందుకు రా నాకు చూపి అబ్బాయి, నాకు బీపీ పెరిగిపోతుంది. నేను ఏడు నుంచి అన్నది చెప్పు కూడా అన్ని కాదురా, ఇచ్చి ఎవడు మా రాష్ట్రాన్ని ఎందుకు ఇవ్వాలి? ఊరకనే ఒక మనిషికి ఒక 10 రూపాయలు ఇచ్చారు, నాకు ఇస్తావా? మరి ఎందుకు ఇవ్వాలి? అప్పటిదాకా ఊరు నాయన నాకు అంటే ఏం లేదమ్మా, జనరల్గా ఎవరు ఒపీనియన్ సరే ఊరకి ఇస్తున్నారని డబ్బులు, ముసలిళ్ళకి పెన్షన్ కూడా ఊరకి ఇస్తున్నారని. ఎందుకంటే రైతులు తీసుకుంటున్నారు, డబ్బున్నోళ్ళు తీసుకుంటున్నారు, ఆస్తులు తీసుకుంటున్నారు, తర్వాత ఈ బియ్యం తీసుకుంటున్నారు. ఆ బియ్యం కూడా ఏమో జరుగుతుందంటే 70% అమ్మేసుకుంటున్నారు, తినేవాళ్ళు లేరు. అది 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 వేస్టే. తర్వాత ఏమన్నా చేయాలంటే ప్రజలకి ఉచితంగా ఏం చేయాలి? ఉచితంగా చదువు చెప్పాలి, ఉచితంగా వైద్యం చేయాలి. ఈ రెండే కావాలి. ఈ మనిషి బతకడానికి ఇప్పుడు ముసలోళ్ళు ఏమి అనలేని వాళ్ళకి ఒక అసోసియేషన్ పెట్టి వాళ్ళకి భోజనం పెట్టాలి, వాళ్ళకి చూడాలి, మంచి చెడు హాస్పిటల్లో చూడాలి, ఫ్రీగా భోజనం పెట్టాలి. అంతవరకు అయితే బాగుంటుంది. కానీ ఇలా డబ్బులు ఇవ్వడం వల్ల రాష్ట్రం అభివృద్ధి కుంటుపడుతుంది, దాంట్లో అనుమానం లేదు. అది ఏ పార్టీ అయినా సరే, అది ఏ గవర్నమెంట్ అయినా సరే కుంటుపడుతున్న కారణం ఏంటంటే కేవలం డబ్బులు వరదాగా వెదలుతున్నారు. లక్షల కోట్లు ఉండడానికి కూడా డబ్బులు ఇస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నారు. అది మీకు తెలియదు. అది అసలు ఎవరో దాన్ని ఏం చేయలేరు. రాజకీయంగా ఈ నా ఓడు ఇది పెన్షన్ నన్ను చెబుతున్నారు. టీడీపీ వాళ్ళు అయితే టీడీపీకి ఇస్తున్నారు, వైసీపీ వాళ్ళు వైసీపీకి ఇస్తున్నారు, రాజకీయంగా ఇప్పిస్తున్నారు. ఆ డబ్బులు అనవసరంగా డబ్బులు ఇవ్వటమే. ఈ చదువుకు డబ్బులు ఇచ్చే డబ్బులు కూడా అది కూడా వేస్ట్. ఫ్రీ చెప్పాలి. చదువు అనేది ఎక్కడైనా సరే, యూఎస్లో కూడా చదువు 10th వరకు అందరూ ఫ్రీ, డబ్బులు లేదు. చదువు ఫ్రీ చెప్పాలి, వైద్యం ఫ్రీ చేయాలి అందరికీ. ఉండడం లేదు, లేని లేదు, ఉండడం కూడా చేయొచ్చు. ఉన్నోడు కూడా వైద్యం ఫ్రీ చేయొచ్చు, లేనివాడు కూడా వైద్యం ఫ్రీ చేయొచ్చు. చదువు ఉన్నోడు చెప్పొచ్చు, లేనివాడు చెప్పొచ్చు. ఆ రెండు తప్పితే కళా పథకాలన్నీ వేస్ట్ అమ్మా, ఏ పార్టీ అయినా సరే. అది ప్రజలందరూ సంక్షేమ పథకాలకి అది మీరు గెలవడం కోసం, రాజకీయ నాయకులు గెలవడం కోసం పెడుతున్నారు సంక్షేమ పథకాలు. అది వాస్తవా కదా? రాజకీయ నాయకులు గెలవడం కోసం. ఇప్పుడు నేను జగన్ గెలవాలంటేనేమో రేపేమంటాడు, అన్నీ ఫ్రీ అంటాడు. ఇక రేపు చంద్రబాబు అంతే, ఎవడే అంతే. ఫ్రీ అనేది వాళ్ళకి గెలవడం కోసం, కానీ మనకు లబ్ధి కోసం కాదు. మా అభివృద్ధి అంటే రోడ్లు పోయటం, జనాలు అభివృద్ధి అవడం అంటే ఎడ్యుకేట్ చేయాలి నువ్వు. అంతేగాని లేని వాళ్ళకి పెట్టు, భోజనం పెట్టు. ఇప్పుడు అనాథాశ్రమం పెట్టి అందరికీ ఫ్రీగా పెట్టి భోజనం పెట్టు తినేవాడికి, అంతవరకే. అంతేగాని ఇప్పుడు బియ్యం ఇస్తున్నావు, కందిపప్పు ఇస్తున్నావు, అవి ఎవడు తీసుకుంటున్నాడు? ఉన్నోడు తీసుకుంటున్నాడు. వాడికి ఎందుకు? అభివృద్ధి అవ్వాలి, ఉద్యోగ కల్పన కావాలి, అట్లాగే పని కల్పన, అందరికీ పని కలిపించాలి. అంతవరకే. ఈ చేసే అన్ని తప్పులు, అది ఏ పార్టీ అయినా సరే. మరి అభివృద్ధి జరుగుతూ ఉందనేసి కూడా చెప్తాను. అభివృద్ధి జరుగుతుందంటే కొంచెం జగన్ మీద కొంచెం పర్ల బాగానే ఉంది. రోడ్లు పోయటం కానీ కొన్ని దీంట్లో కూడా తప్పులు ఉన్నాయి. తప్పులు అంటే ఇప్పుడు రెవెన్యూ విషయం ఉంది, అసలు క్లారిటీ లేదు. 2 సంవత్సరాలు చెబుతున్నారు పాస్బుక్లు ఇస్తాము, కొత్తగా రిజిస్టర్ చేస్తామని. ఏం చేయట్లా, అది అన్నీ ఆగిపోయింది. అట్లాగే మట్టి తోలుకొని ఇట్లా ఎక్కడ మట్టి ఆపేశారు, అది తప్పు. అభివృద్ధి అవ్వాలంటే ఇప్పుడు ఇల్లు కట్టుకొని మట్టి తోలుకోవాలి, మట్టి లేదు. చిన్న తప్పులు ఉన్నాయమ్మా ఎవరైనా. అభివృద్ధి లేదు అసలు. అభివృద్ధి అంటే ఇట్లా లేదు. అభివృద్ధి అంటే పథకాలు ఇస్తున్నారు ఫ్రీగా, కానీ అభివృద్ధి లేదు. అభివృద్ధి అంటే ఇప్పుడు పోవరం కాలం పూర్తి చేస్తానని జగన్ చెప్పాడు, చంద్రబాబు చెప్పాడు, వీడు చెబుతున్నాడు. అట్టగా ఉంది, అది అట్టగా ఉంది. రాజధాని అన్నారు, వాళ్ళు కొంతమంది నీళ్ళు వచ్చి అంటారు, కొంతమంది బాగానే ఉందంటారు, కొంతమంది చేస్తున్నా అంటారు. ఎట్ట క్లారిటీ ఆడుంది. మరి 2027 కల్లా పూర్తి చేస్తామని చెప్తాం. జగన్ అన్నాడుగా, జగన్ అన్నాడు పూర్తి చేస్తాను, వీడు అట్ట అన్నాడు. చెయ్యాలిగా. 27 తర్వాత మాట్లాడదాం. 27 తర్వాత వచ్చి మళ్ళీ అడుగు నువ్వు, అప్పుడు చెబుతాం పూర్తయితే. వీళ్ళేమో నీళ్ళు ఉన్నాయనేసి వైసీపీ మరి అంటున్నారు మరి వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు. అది ఎట్లా తెలిసిద్దమ్మా, తెలియదు. మనం చూడలేం కదా. రాజధాని వెళ్ళి మనం చూడలేము, చెప్పలేము. మీడియా చెప్పుద్ది. మీడియా ఇప్పుడు నీ మీడియా ఉండేం చెప్పుద్ది, ఇంకో మీడియా లేవని చెప్పుద్ది. అభివృద్ధి జరుగుతుంది ఇంకో మీడియా చెప్పుద్ది, అభివృద్ధి జరగలేదు ఇంకో మీడియా చెప్పుద్ది. అది ఎవరు నమ్ముతాం? సార్ రైతుల పరంగా ఎలా ఉందంటారు? రైతులు ఎప్పుడు నష్టపోయే మనుషులేనమ్మా. రైతుకి అసలు ఏం ఉపయోగం లేదు. రైతుకి పంటగా ఏం రూపాయి రాదు. ఏదో పొలాల రేట్లు పెరిగి మనిషి హ్యాపీగా ఉండలేదు తప్పితే పంటగా పురుగు మందుల వల్ల కానీ, రేట్లు లేకపోవడం వల్ల కానీ, గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల కానీ ఎవడూ హ్యాపీగా లేడు. దళాల్లో హ్యాపీగా ఉన్నారు. మాడికాయలు మేము అమ్మితేనే ₹1 కొనరు, అక్కడ ₹10 పెట్టి మేము కొనుక్కొస్తాం. అట్లా ఉంటుంది. మరి యూరియా కూడా దొరకట్లేదు అనేసి అంటున్నారు. మరి కొంటున్నారు మరి అక్కడ. మీరు గవర్నమెంట్ ఏమో యూరియా దొరుకుతుందని చెబుతుంది. మరి అక్కడ సొసైటీ దగ్గర ఉంటున్నారు కదా మరి మనుషులు, యూరియా కోసం వెయిట్ చేస్తున్నారుగా. మరి అది ఎట్లా నిజమే మన మాట. మరి ఈరోజు వైసీపీ వాళ్ళు కూడా యాత్ర చేస్తూ ఉన్నారు, యూరియా దొరకట్లేదు రైతులకి అనేసి. కాదమ్మా, నేను చెప్పింది అదే. మరి యూరియా దొరుకుతుందని గవర్నమెంట్ చెబుతుంది, దొరకట్లేదని అక్కడ సెంటర్కి వెళ్ళు, అక్కడ సొసైటీ దగ్గరికి వెళ్ళు. యూరియా కోసం మనుషులు వెయిట్ చేస్తున్నారు కదా, మరి దొరకనట్టే కదా. ఇప్పుడు
ఇప్పుడు లైన్లో ఉంచాలని దొరకటే కదా. ఇప్పుడు ఇదివరకు మందు కోసం వెయిట్ చేశారు జగన్ ఉండగా, ఇప్పుడు మందు ఫ్రీ అయిపోయింది. అట్లా ఫ్రీ అయితే మేము చెప్పంగా జనం లైన్లో ఉంచబట్టే కదా. ఇప్పుడు అక్కడ రైతు లైన్లో ఉంచుంటున్నారు. ఉంచుని బట్టి ఉండదుగా. మన ఫేక్ అని చెబుతాం, మన ఊళ్ళో కనపడుతుంది కదా, కళ్ళ మంది కనపడుతుందని చెబుతాం. ఉందా లేదా పక్కన పెట్టు, ఉందని చెబుతుంది గవర్నమెంట్. కానీ ఇక్కడ లైన్లో ఉంచుంటున్నారు కదా యూరియా కోసం. మరి లేనట్టే కదా. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ కంపెనీలు అన్నీ వస్తూ ఉన్నాయని అంటున్నారు. ఏది ఇంప్లిమెంట్ ఏది లేదంటే ఇంప్లిమెంట్ లేదు. చెబుతున్నాను, నేను చెబుతా వస్తుంది. ఏంటి వచ్చింది? ఏం రావట్లా. వస్తుంది అనుకుంటున్నాం అంతే. ఏది ఆక్వా వ్యాలీ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. వస్తున్నాయమ్మా, వస్తున్నాయి. ఇంప్లిమెంట్ చేసేది ఏది? ఉద్యోగాలు ఇచ్చాడా? ఉద్యోగాలు వచ్చినాయా? లేవు. మరి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. వచ్చినప్పుడు చెబుతాం. రాలేదుగా. వచ్చినప్పుడు చెబుతాం. ప్రస్తుతం అయితే రాలా. లేవు. యువత చాలామంది ఖాళీగా ఉన్నారు. దాంట్లో అనుమానం లేదు. అది నిరుద్యోగ వృత్తి అన్నారు. అవన్నీ అబద్ధాలమ్మా. గెలవడం కోసం చెప్పి మాటలు కానీ ఎవరో చేయరమ్మా. నిరుద్యోగ వృత్తి ఎవరో ఏమెవరో అది ఇవ్వకూడదని చెబుతుంటాం. మళ్ళీ ఇంకా విత్తనాన్ని చెబుతుంది. ఇవ్వకూడదు. కష్టపడి పని చేసుకోవాలి. ఎవరు బతకడం నేర్చుకోవాలి అంతే. ఇప్పుడు ఎవరు నేర్పుతున్నాడు? మనం కాకుండా ఎన్ని జీవులు ఉన్నాయి? అవి తిని బతకలా. కాకులు, కుక్కలు, అవి జీవులే కదా. మనకు వెళ్తేనే మన నోరు ఉంది, అంటే నోరు లేదు. అవి బతుకుతున్నాయిగా. అట్టగా అందరూ బతుకుతారు. ఎవడు మొట్ట గుడుచుకుంటాడు. కానీ ఆ మాట అనకూడదులే. ఒకరికి సాయం చేయకూడదమ్మా. ఎవడు కాడు చేసుకోవాలి. వాళ్ళ కాళ్ళ మీద తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఆశ కూడా ఇవ్వకూడదు. లెక్క అయితే ఇవ్వకూడదు. ఎందుకని సార్? ఇస్తే ఇట్లాగే నేను కూర్చుంటారు అందరూ. పని చేసుకోవాలి, పని చేయాలి. అది ఉద్యోగమా లేకపోతే వ్యవసాయమా వ్యాపారమా ఏదో ఒకటి చేయాలి. ఆస్తి కూడా ఇవ్వకూడదు. వాళ్ళు ఇవ్వకూడదు. అవదంగా వాళ్ళు కూడా ఓటేయాలి. అప్పుడు అభివృద్ధి జరుగుద్ది. ఇప్పుడు మేము కూర్చున్నాం సుమారు 54 ఏళ్ళ కింద కూర్చున్నాయి. ఇక అటు కూర్చున్నట్ట. పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందంటే కొంచెం బెటర్. చంద్రబాబు కన్నా ఆయన కొంచెం నిజాయితీ కూడా కనపడుతున్నాడు. అది మరి అది అబద్ధం నిజం తెలియదు కానీ నిజాయితీ పరులకు కనపడుతున్నాడు. మరి ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు అనేసి మళ్ళీ అవన్నీ మనకు తెలియదమ్మా. ఎట్లా తెలుస్తాం మనం చూడంగా అవన్నీ. మనం చూడకుండా వాటి గురించి కామెంట్ చేయడం తప్పు కదా. ఇప్పుడు సుగాలి ప్రీతి ఎవరో తెలియదు మనకి. ఆమె ఎక్కడ ఉండో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. మనం ఎట్లా చెబుతాం? గతంలో అన్ని మీటింగ్లో చెప్పారు కదా న్యాయం చేస్తాను ప్రభుత్వం. ఎట్లా చెబుతాం? అది మనం చెప్పలేము. మనం మీడియాలో చూసి చెప్పడం తప్పితే మాకు వాస్తవం తెలుసు. ఇప్పుడు నూనెలో అడిగే యూరియా ఉందని అది కనపడుతుంది కాబట్టి చెప్పా. అట్లాగే ఇప్పుడు ఆ గురించి నాకు తెలియదు కదా. తెలియదు. మరి 15 ఏళ్ళు కలిసే ఉంటాం మేము. మాదే ప్రభుత్వం. అవన్నీ పిచ్చి మా రాజకీయ నాయకులు మాటలు నమ్మితేట మనం. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు మంచిది కాదు, నేను దొంగ పని చేశాడు, రాజధాని భూములు తీసుకుని వెళ్ళిపోతాను అంటాడు. ఉంటాడంటే చంద్రబాబు నాయుడు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, దేవుడు కాదు, రాజకీయాలు దేవుడు కాదు. మోడీ అని ఇప్పుడు మోడీ పోయినసారి వైసీపీకి అనుకూలంగా ఉన్నాడు, ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉన్నాడు. రేపు మళ్ళీ వైసీపీకి వెళ్ళొచ్చు. రాజకీయ నాయకులు మాట ఎట్లా నమ్ముతామమ్మా? అబద్ధాలు. నారా లోకేష్ గారు కూడా చెప్తా ఉన్నారు కదా ప్రతి మీటింగ్లో కూడా, ఈసారి కూడా ఎన్డీఏ మేమే వచ్చేది గెలిచేది మేము. అట్టా చెబుతారమ్మా. ఇప్పుడు జగన్ అట్లా ఈసారి నేను వెళ్తానని, అట్లాగే చంద్రబాబు అంటే నేను గెలుస్తానని, పవన్ కళ్యాణ్ అంటే నేను గెలుస్తానని. అది ప్రజలు దుప్పు చెప్పాలి కానీ వాళ్ళు చెబితే నేను చెబితే ఇదేంటి? ప్రజలు దుప్పు చెప్పాల్సింది కానీ అది వాళ్ళు చెబితే వాళ్ళు ఎట్లా చెబుతారు? పోయినసారి జగన్ 150 వస్తాయి అన్నాడు, వచ్చినాయా? అట్టగా చెప్పలేము. చంద్రబాబు 120, 130 గ్యారంటీకి వస్తాయి అన్నాడు, ఎక్కువ వచ్చినాయిగా. అది తెలిసేంటి? అది ప్రజలు నాడు ఎవరు కనిపెట్టలేడమ్మా. ప్రజలే అందరికన్నా తెలియగలరు నిజం చెప్పాలంటే. 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రము, దాన్ని గాడిలో పెడతా ఉన్నాం. ఇప్పుడు నెక్స్ట్ కూడా మేమే గెలిచేదాన్ని. అది ఒకళ్ళు ఒక రకం చెబుతారు కానీ అభివృద్ధి అయితే లేదమ్మా. ఎవరు చేయట్లా నిజం చెప్పాలంటే. అభివృద్ధి అంటే ఇది కాదు, సంక్షేమం కాదు. సంక్షేమం అలా సులభం కోసం, గెలవడం కోసం. అభివృద్ధి వేరు, సంక్షేమం వేరు. అభివృద్ధి చేసేవాడు అసలు ఇవ్వడు.